అలీ. ఏం చేస్తుంటారు? ఆటో నడిపిస్తాను. ఆటో నడిపిస్తారా? ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక్కడే రహమత్ నగర్లో. రహమత్ నగరేనా? ఎప్పటి నుండి? పుట్టి పెరిగినా ఇక్కడనే. ఓకే, పుట్టి పెరగడం మొత్తం ఇక్కడే. సో అంటే ఇక్కడ రాజకీయాలు బాగానే తెలిసి ఉండొచ్చు. మొత్తం తెలుసు, మొత్తం తెలుసు. ఎట్లుండే మరి ఇంతకుముందు మాగంటి గోపినాథ్ పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అప్పుడు అయితే చాలా మంచిగా ఉండే. ఇప్పుడు ఎవరు వస్తారు ఏం చేస్తారో అదైతే తెలీదు. కాంగ్రెస్ కూడా ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అది కూడా తెలుస్తలేదు. ఒట్టి చెప్తున్నారు చేస్తారని, కానీ ఇప్పటిదాకా ఏం చేయలే. ఆటోలకు చేస్తున్నారు, ఏం చేయలే ఇప్పటిదాకా. రూపాయి కూడా రాలే మాకు, రూపాయి కూడా రాలే. మేనిఫెస్టోలో పెట్టిగా చెప్పినారు కానీ ఇప్పటిదాకా అయితే రాలే, అంతే. మరి జూబ్లీహిల్స్లో మంత్రులు అందరూ బాగా తిరుగుతూ ఉన్నారు కదా, శంకుస్థాపనలు అందరు తిరుగుతారు. ఎలక్షన్ వస్తుంది కంపల్సరీ తిరగాలి వాళ్ళకు మళ్ళీ, అంతే. మరి అభివృద్ధి విషయంలో ఎట్లుంది జూబ్లీహిల్స్? జూబ్లీహిల్స్ అంటే ఎవరికి ఎట్లా చెప్పాలి మళ్ళీ ఇప్పుడు అది? రహమత్ నగర్ అవును, ఎట్లా ఉంది? ఇట్లానే ఉంది. ఎవరు వస్తున్నారు మాట్లాడుతున్నారు పోతున్నారు కానీ ఏం చేస్తలేరు ఎవరు. ఇప్పుడు మేము ఇక ఆటోలో ఉన్నాం, మేము అందరు కష్టంలో ఉన్నాము. ఎవరైనా సాయం చేస్తున్నారా మాకు? ఏం చేస్తలేము. మా కష్టం మేమే చేసుకోవాలి. మళ్ళా లేడీస్కు మొక్కాలి, అమ్మ కూర్చో అమ్మ కూర్చోని అట్లా అట్లా మా పరిస్థితి అట్లా నడుస్తుంది. కారోబార్ ఎట్లుందంటే ఇంతకుముందు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్ మంచిగా ఉండే, ఇప్పుడైతే ఏం లేదన్న. 400 చేయాలంటే పొద్దు నుంచే సాయంత్రం అయిపోతుంది. ఆ 400లో 300 అయితే రెంటే పోతుంది. మళ్ళీ 100 రూపాయలు ఇంటికి ఏం తీసుకోపోవాలి, కొట్లాడవుతుంది ఇంట్లో డైలీ. మళ్ళీ మనకు మందు కూడా అలవాటు ఉంది, మళ్ళీ పైసలు ఉండాలి కదా, పైసలు ఉండాలి కదా, అంతే. మరి ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వస్తుంది, పోటాపోటీగా తిరుగుతున్నారు అటు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఇంకో పార్టీ, మూడు అందరు వస్తున్నారు. అంటే ఎవరి పేర్లు వినిపిస్తుంది ఎక్కువ? మరి ఎవరు గెలిచేటట్టు ఉంది అంటే ఎక్కువ పోటీ? చాలా మంది పేర్లు వినిపిస్తా ఉంది, ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు వస్తారు తెలీదు. ఇక్కడ ఫస్ట్ అయితే టీఆర్ఎస్ ఉండే, అదే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. మళ్ళీ ఎవరు వస్తారో తెలీదు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉండాలంటున్నావు, టీఆర్ఎస్ నుండి అయితే వాళ్ళ భార్య సునీతమ్మకే ఇచ్చిన టికెట్, ఆమెకు వస్తుంది. మళ్ళీ ఆమె నిలబడుతుంది. ఆయన అన్న ఉన్నాడు కదా, ఆమె అన్న ఉన్నాడు కదా, ఆయన భార్య ఇద్దరి నుంచి ఎవరైనా వస్తే మంచిది. ఎవరైనా రాని అన్న, పేదోళ్ళని సాయం చేయాలి. ఇప్పుడు మాగంటి గోపినాథ్ 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కంటిన్యూస్గా. సో మరి అంతా చేసిండు, ఆ పనులు చేసినాడు. మనకు ఇల్లు కొల్లూరుమే లేకపోతే కూడా స్టేడియం దగ్గర బస్ పిలిపించి తీసుకుపోయి అక్కడ ఇల్లు చూపించి అందరినీ ఇచ్చినాడు మాకు తెలుసు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇస్తున్నారట. ఇప్పుడు దాకా 2 సార్లు వేసేసినా, ఇప్పుడు దాకా ఏం రాలే. ఉన్న వాళ్ళకి వస్తుంది కానీ మాకు లేని వాళ్ళకి వస్తలేదు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా 3-4 పేర్లు వినిపిస్తున్నాయి, చూస్తున్నారు ఫ్లెక్సీలలో. సో ఏంది మరి ఆ 3-4లో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారు? బెస్ట్ అంటే నిలబడితే మన నవీన్ అన్న. ఇంకా ఎవరి పేర్లు వినిపిస్తుంది? నాకైతే నవీన్ అన్నది పేరు తెలుసు. నవీన్ అన్న నిలబడితే, నవీన్ అన్న కూడా వస్తే మంచిది. ఇంకో అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంజన్ కుమార్ యాదవ్ అయితే ఎంపీ ఉండే ఫస్ట్. ఆయన చాలా పెద్ద విషయం అయినది, ఆయనకి ఏం చెప్పలేము. ఎందుకంటే కాంగ్రెస్ చాలా పాత మనిషి అయినా, గ్రేట్ మనిషి అయినా, సీనియర్ నంబర్ 1 అయినా. ఆయనకి ఏం చెప్పేది అవసరం కూడా లేదు. ఆయనకు టికెట్ ఇచ్చింది అనుకో, ఒకవేళ ఆయన వస్తే ఇంకా మంచి అవుతుంది, ఇంకా మంచి అవుతుంది. మన అంజన్ కుమార్ యాదవ్ గారు వస్తే ఇంకా మంచి ఉంటుంది కాంగ్రెస్లో. అంటే ఆయనకు నేను చెప్తా, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత కాంగ్రెస్లో చెప్పాలంటే ఆయనే. పీజీఆర్ తర్వాత, పీజీఆర్ జనార్దన్ రెడ్డి తర్వాత ఆయన అయితే దేవుడు ఉండే, ఆయన తర్వాత ఈయననే. ఆయన ఇంకొకటి నాగేందర్ గారు, ఈ పాత మనుషులు వీళ్ళు. సో అంటే ఫైనల్గా అయితే ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లో ఇందాక చెప్పినట్టు బీఆర్ఎస్ గెలుస్తాడు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరులో ఎవరైనా. అంజన్ కుమార్ యాదవ్ గారు వస్తే ఇంకా మంచిది, 101%. ఆయన వస్తే కూడా మంచి ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజకీయంలో కూడా ఎవరికి ఏం నష్టం కాలే ఇప్పుడు దాకా. ఎందుకంటే సికింద్రాబాద్లో నంబర్ 1 మనిషి అయినా. మీ పేరేంది? మైపాల్ రెడ్డి అండి. చెప్పండి. రెడ్డి గారు, కాంగ్రెస్ అంటే నాకు వీరాభిమానం. ఫస్ట్ కాంగ్రెస్, నీకు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పు, నువ్వు పుట్టినవా లేదా తెలియదు. ఫస్ట్ కాంగ్రెస్కు ఏం గుర్తుంది చెప్పు, నీకు తెలుసా? చేయి గుర్తు, తర్వాత ఆవు దూడ. బై ఎలక్షన్ లోపల మాగంటి గోపినాథ్ గారి భార్య నిలబడితే 100% గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు నిలబడ్డా కూడా కాంగ్రెస్ చేసేది ఏం లేదు. దాంట్లో వాడు చెప్పులు ఇచ్చి పెడితేనే వాడి చెప్పులు లేవు అంటున్నాడు. మనకేం పెడతాడు పబ్లిక్? నేను రెడ్డినే, నాది కూడా జైరాబాదే, వాది కొడంగల్.
ఎవడికి ఇచ్చినాడు, ఏం చేసినాడు? ఒక ఆర్డర్ చెప్పు కాక. 6 గ్యారెంటీలు మంచిగా అమలు చేస్తున్నారు. మా పెళ్ళాకి చేసినాడు, దెబ్బ కొడితే అమ్మగారింటికి పోతుంది, మళ్ళీ తెల్లారి వస్తున్నది. దేంట్లో ఫ్రీ బస్సా? ఫ్రీ బస్లో మళ్ళీ ఇంకా మంచిదే కదా ఫ్రీ బస్ అనేది మరి. ఎవరికి 40 రూపాయలు పెడితే జరాబాద్ పోతా నేను, 120 పెట్టుకొని అది ఫ్రీ బస్ అని నన్ను దొలకపోతున్నది. నాకేమో 160 రూపాయలు కిరాయి, 80 రూపాయలలో జరాబాద్ పోతుంటుంది. అటువంటిది ఆమె కూడా ఫ్రీ బస్ ఎక్కితే 160 రూపాయలు కిరాయి. ఇప్పుడు బస్సు కిరాయి 160, ఆమెకు ఫ్రీనే కదా. మళ్ళీ ట్రైన్కి పోతే నాకు 40 రూపాయలే, 80 రూపాయలలో ఇద్దరం పోయేవాళ్ళం. 30 ఇస్తే మళ్ళీ బస్ స్టాండ్లో దిగేవాళ్ళం ఆటోకి. అంటే ఇప్పుడు జూబ్లీస్లో ఎట్లుంది పరిస్థితి మరి? అంటే అభివృద్ధి ఒకటి వినండి, బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మంచిది. ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో, అప్పు చేసిండా తప్పు చేసినా తెలియదు, ప్రతి ఒక్కడికి మాత్రం బరాబర్ చేసాడు. సామాన్యుడికైనా ఎవరికైనా బరాబర్ చేసినాడు. రేవంత్ రెడ్డి చేస్తలేదు లోపల నిలబడ్డా రాజకీయం. అజారుద్దీన్ నిలబడితే గెలుస్తాడా గెలవడా తర్వాత విషయం. మాగంటి గోపీనాథ్ భార్య వాళ్ళు నిలబడితే మాత్రం 100% ఆయన చేసిన పరిస్థితులను బట్టి ఆయన ప్రతి ఒక్కరికి అందరికీ బాగా చేసినాడు. ఆయన అభిమానంతో ఓట్లు పడవచ్చు, ఆమె గెలవచ్చు. మిగతా వాళ్ళు ఎన్ని పార్టీలు నిలబడ్డా నవీన్ అన్న గొప్పోడు, కాకపోతే ఆయన ఇప్పుడు క్లిక్ అవుతున్నాడు. కానీ చేస్తాడా చేయడా తర్వాత విషయం. ఆయన కాంగ్రెస్లోకి వచ్చినాడు, ఆయనను గ్రేట్గా అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడే వాళ్ళు కూడా 4-5 పేర్లు వినిపిస్తుంది. సో మరి 4-5లో ఎవరు బెస్ట్ అంటారు? 100% కాంగ్రెస్ పార్టీలో ఇస్తే అజరుద్దీన్ అయితే నిలబడ్డాడు. ఆయనకు టికెట్ ఇవ్వరు, ఇంతకుముందు ఇచ్చినారు కానీ ఇప్పుడు ఇవ్వరు. ఎందుకంటే ఆయన పరిస్థితి ఆయనకు అర్థమైపోయింది. ఈడ రహమత్ నగర్ బోరమండ ఏరియాలో నడిచిపోయే ఆయనకు లేదు. వ్యక్తిగతంగా కాంగ్రెస్లో నవీన్ అన్న ఉంటే గెలవచ్చు, కాకపోతే 100% మాత్రం మాగంటి గోపీనాథ్ భార్య గారు గెలుస్తారు. అన్న నమస్తే. 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 ఏం పేరు అన్న? మొహమ్మద్ సలాం. బిజినెస్ ఇది కాదన్న, నాది చికెన్ షాప్ ఉంది. ఓకే ఓకే రైట్. సో ఏంటి మరి ఎట్లుందన్న మరి జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతుంది, ఇప్పటికే హడావిడి మొదలైనట్టుందిగా? మొదలైంది. సో ఏంటి ఏ పార్టీలు తిరుగుతున్నాయి ఎక్కువ? ఇప్పుడైతే తిరుగుతలేదు, ఇంకా ఎక్కువ అయితే కాంగ్రెస్ది నడుస్తుంది. కానీ కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ 100% వస్తుంది. 100%. కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా మరి? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, కానీ గవర్నమెంట్ కాంగ్రెస్ది నడుస్తుంది. పని ఏమవుతున్నాయన్న, ఏం పని అవుతుంది? ఏం పనులు లేవు, ఏం లేవు. ఆటో వాళ్ళు పరేషాన్, బిజినెస్ మ్యాన్లు పరేషాన్, అందరు పరేషాన్. ఏం పనులు లేవు, ఏం లేవు. మందికి పని దొరకలేదు, ఏం లేదు. కానీ మరి మంత్రులు బాగానే తిరుగుతున్నారు, మేము అన్ని పథకాలు చేస్తున్నాం అని చెప్తున్నారు. మస్తు పైసలు ఉన్నాయి, మస్తు తిరుగుతారు వాళ్ళు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి? కూలీకి చేసుకొని బతికేవాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆ భూమి కబ్జా, ఆ భూమి తీసే, ఈ హైదరాబాద్లో అది తీసే, ఇది తీసేయని మొత్తం కబ్జా చేస్తుండు. సీఎం చేసే పని అది. కేసీఆర్ ఉండే పేదలకు చేస్తుండే, అందరికీ మంచి చేసిండు పాపం. ఎడ్యుకేషన్ చేసిండు, షాదీ ముబారక్ చేసిండు, బొందలగడ్డ లేకుంటే బొందలగడ్డ చేపించిండు, ఈద్గా చేపించిండు. ఇక్కడే మా కార్మిక నగర్లో మాగంటి గోపీనాథ్ గారు ఈద్గా చేపించారు. ఇప్పుడు ఎలక్షన్ గెలిస్తే సునీత గారు కొంచెం భూమి ఎక్కువ ఇస్తాం మీకు బొందలగడ్డ కోసం, సరిపోతలేదు మాకు. ఇది రహమత్ నగర్, మన మస్జిద్ గడ్డ, శ్రీరామ్ నగర్, వెంకటగిరి, యూసుఫ్గూడ మొత్తం అక్కడి నుంచి మొత్తం ఇక్కడికే వస్తారు. హై ఫాతిమా నగర్, బొరాబండ అక్కడి నుంచి మొత్తం బ్రహ్మశంకర్ నగర్, కార్మిక నగర్ మొత్తం ఒకటే హై ఫాతిమా నగర్కే వస్తారు. అది భూమి సరిస్తారు. మొన్న కాంగ్రెస్ మంత్రులతో మాట్లాడితే అంటా ఉన్నారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో జూబ్లీస్ ఏం అభివృద్ధి కాలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళకి మీరు ఒక ఓటర్గా ఏం చెప్తారు? తప్పు, ఇది తప్పు మాట. చాలా మంచి చేసిండు అన్న. చెక్లు కూడా వస్తే గోపీనాథ్ గారు వచ్చి ఇస్తుండే చెక్లు, స్టేట్ వేసి పిలిచి ఇంటికి పిలిచి వాళ్ళ కట్కగొట్టి పిలిచి ఇస్తుండే చెక్ కూడా. స్కీమ్స్ విషయంలో మాట్లాడుకుంటే ఇందాక షాదీ ముబారక్ అన్నారు. సో మరి ఇప్పుడున్న గవర్నమెంట్ గోల్డ్ కూడా అన్నారు, దాంతోపాటు తులం బంగారం కూడా అన్నారు కదా. అసలు షాదీ ముబారకే పైసలు వస్తలేవు అన్న. పోలీసులకి మూడు నెలల జీతం రాలేదంట, వాళ్ళే చెప్తారు. నాకు 2 నెలల జీతం రాలే, ఇంకా వాళ్ళకు 3 నెలల జీతం రాలే. వాళ్ళు ఏమి ఇస్తారన్న? స్కీమ్స్
సంగతి ఏంది? అంటే ప్రాపర్గా అందుతున్నాయి అన్ని ఏమన్నా అందుతున్నాయి అన్ని 6 గ్యారెంటీలలో వస్తలేదన్న పింఛన్లు వస్తలేవన్న ముసలోళ్ళకు 4,000 అన్నారు కదా. వాడు కేసీఆర్ ఉన్నాడు 2,000 ఇస్తుండే కానీ బిడ్డలను చూసినట్లు చూసుకుంటూ నెలకు నెల కట్టి తీసుకుంటుంది. ఇది 4 నెలలకు కూడా ఒక్కోసారి వస్తలేవు. ఎంత ఇస్తున్నారు ఇప్పుడు? ఇచ్చేది కూడా ఎంత ఇస్తున్నారు? 4 ఇప్పుడు దాకా రాలేదు, ఒక్కడు కూడా రాలేదు. ఓకే రైట్. సో మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది మరి జూబ్లీస్ బై ఎలక్షన్ అనేది ఎట్లా ఉండబోతుంది? గారు వస్తారు, 100% వస్తారు. కానీ మరి కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కదా. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి అన్న, కానీ చేసే ఉంటారు మరి. పోటీ అంటే ఇప్పుడు ఎవరైనా పోటీ కూడా పడితే కూడా సునీత గారు వస్తారు. ఎందుకంటే నవీన్ యాదవ్ కూడా నిలబడితే సునీత గారు వస్తారు. రాజకీయంగా ఎక్కువ పట్టు లేదు కదా, మరి చేస్తుందంటారా మరి పనులు? ఇంకా లీడర్లు ఉంటారు కదా అన్న. గోపీనాథ్కి ఏం తెలుసా రాజకీయం? ఆయన కూడా వచ్చి కొత్తలో వచ్చి చేసిండు. వాళ్ళకు ఉంటారు కదా, సపోర్టర్ ఉంటారు, వాళ్ళు చేపిస్తారు, మొత్తం పని చేపిస్తారు. మన షఫీ కూడా కౌన్సిలర్కి నిలబడి ఆయన ఏం తెలుసా? ఆయన హోటల్లో అయినా ఉండే, ఆయన కూడా చేసిండు. ఎవడైనా రాని, సునీత గారు కానీ మాగంటి గోపి ఎవరైనా కడుపు నుంచి రారు కదా రాజకీయాలని. ఇప్పుడు నేనున్న చికెన్ షాప్ ఉన్నా, నేను మా అమ్మ కడుపు నుంచే కోసుకొని వస్తున్నా, వచ్చి అంతా చేసుకుంటారు. ఆమె కూడా ఇప్పుడు కొత్తలా ఉన్నాయి, చేస్తుంది, మంచి చేస్తుంది. ఆయన మంచి చేసి ఆయన కూడా మంచి చేస్తారని మన నమ్మకం. సో అంటే ఇప్పుడు సీఎం పాలన విషయంలో చూసుకుంటే, గవర్నమెంట్ పాలన విషయంలో కేసీఆర్ 10 years ఉన్నాడు, రేవంత్ రెడ్డి 2 years అవుతుంది. సో ఎవరి పాలన మంచిగా అనిపించింది మీకు? కేసీఆర్ది సార్, కేసీఆర్ది. ఎందుకంటే ఫస్ట్ ఏమో షాదీ ముబారక్ పైసలు ఇచ్చిండు, తర్వాత మళ్ళీ అది హాస్టల్లో అది ఇది మంచి కట్టి ఆడపిల్లలకు చాలా మంచి చేసిండు. చదవానికి ఇప్పుడు పైసలు పెట్టాలంటే ఎంత ఉన్నాయి చూస్తున్నావు కదా, ఫీజులు కట్టాలంటే నెల సరిపోతలేదు. ఇప్పుడు సొంతాలు ఉన్న వాళ్ళు ఎట్లయినా కట్టుకుంటారన్న, కిరాయి వాళ్ళు ఎట్లా కట్టాలి? చిన్న స్కూల్లో కూడా వేయాలంటే 10,000 డొనేషన్ ఉన్నాయి. ఆటో వాళ్ళు వీళ్ళు ఎట్లా కట్టాలి? కూలీ పని చేసిన వాళ్ళు ఎట్లా కట్టాలి? అదే చెప్తున్నాను నేను. కూలీ చేసిన వాడు 500 సంపాదిస్తాడు, 10,000 అది నెలకు 3,000 2,000 ఫీజు అంటే ఎక్కడి నుంచి కట్టాలి వాడు? ఆయన రాజకీయంలో ఏమిందంటే ఎడ్యుకేషన్ ఫ్రీ ఉండే. సో ఫైనల్గా ఏం చెప్తారు మరి? ఈ 3 పార్టీలు, బీజేపీ కూడా ఉంది, ఆయన పేరు లెంకల్ దీపక్ రెడ్డి కూడా ఉన్నాడు, బీఆర్ఎస్, కాంగ్రెస్. బీఆర్ఎస్ 100% వస్తుంది అన్న. అంటే సునీత గారు నిలబడిందని కాదు, ఎవరైనా నిలబడితే కూడా బీఆర్ఎస్ రావాలి అని. జూబ్లీస్లో బీఆర్ఎస్ రావాలి. కాంగ్రెస్లో బీఆర్ఎస్లో ఉంటాం. బీజేపీ ఇక్కడ రాదన్న. బీజేపీ ఎంఐఎం ఎప్పటికి రాదు ఇక్కడ. జూబ్లీస్లో ఓట్లు ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ. ఉంటాయి కానీ రాదు ఇక్కడ. ముస్లిమ్స్కి తెలుసు ఇక్కడ ఎంఐఎం వస్తే లొల్లిలు ఎక్కువ అవుతాయి తెల్లు. మళ్ళా మా హిందువులకు కూడా తెలుసు ఇక్కడ బీజేపీ వచ్చింది అనుకో గొడవలు అవుతుందని, అందుకోసం ఓటు వేయరు. వేస్తే కాంగ్రెస్కి వేస్తారు, లేకుంటే బీఆర్ఎస్కి వేస్తే సుకున్ ఉంటుంది. కాంగ్రెస్కి వేసినాం అనుకో రోజు లొల్లి ఉంటుంది. కానీ మరి ఇప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది మీరు అంటున్నారు, కానీ 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి అంటారు. 10 సంవత్సరం మళ్ళీ వచ్చే 10 సంవత్సరాలు కూడా ఆయన వచ్చే సంవత్సరం అయినా వస్తే మనం కనబడం అంతే. ఊరికి వెళ్ళిపోలేగా, అన్నీ చదువుకొని జైరాబాద్ వెళ్ళిపోలేగా. థ్యాంక్ యూ అన్న.